అమ్మో, ఏంటమ్మా ఇంతలా వణికిపోతున్నావు? ఇది చలి జ్వరమై ఉంటుంది. అనన్య పరిస్థితి చూసి రాఘవయ్యకి చాలా బాధగా అనిపించింది. పాపం అనన్య ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో సందడిగా అటూ ఇటూ తిరిగేది కదా అనుకున్నాడు. ఏం చెయ్యాలో తోచక వెంటనే వసుంధరని పిలవటం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఏమై వసుంధరా, త్వరగా రావే. ఏంటండి, ఇంకా 6 కూడా కాలేదు, ఎందుకలా అరుస్తారు? అనన్యకు జ్వరం వచ్చింది, లేవలేకపోతుంది పాపం. ఇక నీ సోమర్తనం పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళు. అనన్య కాస్త పాలు వేడిచేయి. వసుంధరకి షాక్ తగిలింది. ఇప్పుడు వసుంధర తన మనసులో అయ్యో, ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి కదా అనే బాధ ఒకవైపు, అనన్యకి ఆరోగ్యం బాగలేదనే బాధ మరోవైపు ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వంటింట్లోకి వెళ్ళింది వసుంధర. అబ్బబ్బా, ఈ అనన్య ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో తెలియడం లేదే. ఉప్పు డబ్బా ఎక్కడుందో, టీ పొడి ఎక్కడుందో, అసలు వంటింట్లో ఇంత గజిబిజిగా ఉందేంటి? చచా, అప్పుడప్పుడైనా నేను వంటింట్లోకొస్తే బాగుండు. వసుంధర స్టవ్ పైన పాలు పెట్టి పంచదార కోసం వెతికింది. ఇంతలో పాలు పొంగిపోయాయి. తొందరలో వసుంధర పంచదార బదులు ఉప్పు వేయబోయింది. అలా ఎంతో కష్టపడేసరికి, పాలు వేడి చేసేసరికి ఆమెకు చెమటలు పట్టేశాయి. ఇంతలో అర్జున్ పార్టీ నుంచి తిరిగొచ్చాడు. అనన్య పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. అమ్మా, అనన్యకు జ్వరం బాగా ఉంది కదా, నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అర్జున్ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి అనన్యను పరీక్షించారు. ఏం పర్లేదు అర్జున్, చలిలో పనిచేయడం వల్ల, అలాగే సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తనకి ఇన్ఫెక్షన్ సోకింది. కొన్ని రోజులు తనని ఏ పని చేయనివ్వకండి. ఈమెకి రెస్ట్ చాలా ముఖ్యం. డాక్టర్ మాటలు విన్న వసుంధర మనసు భారమైంది. అనన్య ఒక్కరోజు అనారోగ్యంతో పడుకుంటేనే ఇల్లు ఎంత అస్తవ్యస్తమైందో ఆమెకు అర్థమైంది. ఇంతకాలం తను సోమరిగా కూర్చుంటే తన కోడలు ఎంత భారాన్ని మోస్తుందో గుర్తు తెచ్చుకుని బాధపడింది. వసుంధర అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య, నన్ను క్షమించమ్మా. ఇంట్లో ఇంత పనున్నా నువ్వు ఒక్కరోజు కూడా సాయం కావాలని అడగలేదు. నీకు జ్వరం వచ్చినా కూడా నేను నా బద్ధకం గురించి ఆలోచించాను తప్ప నీ కష్టం గురించి ఆలోచించలేదు. అయ్యో అత్తయ్యగారు, అలా అనకండి. ఈ ఇంటి బాధ్యత నాదే కదా. అనన్య, ఇక నుంచి నీకు ఏ కష్టం రానియను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు వంటగది వైపు అడుగు కూడా వేయకూడదు. పనులన్నీ నేనే చూసుకుంటాను. Ananya Tales.